హే గాయ్స్, సో ఈరోజు నేను ఒక కొత్త నోటిఫికేషన్ గురించి ఐ వాజ్ డిస్కసింగ్. నేను ఇట్లా నార్మల్గా స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ నోటిఫికేషన్ గురించి నా యూట్యూబ్ ఫీడ్లో వచ్చింది. సో ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ గైస్. సో మీరందరూ కూడా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో ఇది సెంట్రల్ లెవెల్ పోస్ట్ కాబట్టి ఇది మనకు 3 లెవెల్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంకొకటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకే, సో ఇది దేని గురించి అంటే నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ అసిస్టెంట్గా మనం అప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇది మనకి 27 జాన్ నుంచి వెళ్ళి ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్ అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 3 ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. ఎవరైతే అప్లై చేసుకోలేదో వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది సెంట్రల్ లెవెల్ పోస్ట్ కాబట్టి తెలంగాణలో వ్యాకెన్సీస్ అయితే లేదు, బట్ మిగతా స్టేట్స్లలో ఉన్నాయి. సెంట్రల్ కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏపీకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇలాంటి స్టేట్స్లలో వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్కువ పోస్టులు లేదు, ఓన్లీ టోటల్ వ్యాకెన్సీస్ ఆర్ 159. సో మీరు చూస్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు అందరైతే మ్యాక్సిమం ఏపీలో వచ్చిన వ్యాకెన్సీస్కి అప్లై చేసుకుంటారు. సో తెలంగాణ వాళ్ళు ఏపీకి అప్లై చేసుకోండి. లేకపోతే మీకు దగ్గర ఉన్న స్టేట్స్కి అక్కడ వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి కాదు, ఆ స్టేట్కి ఉన్న పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దెన్ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్ట్కి. ఇంకొక పోస్ట్ ఏంటంటే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి మాత్రం ఎవరైతే డిగ్రీలో పర్టికులర్లీ హిందీ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ ఉండాలి, హిందీ అండ్ ఇంగ్లీష్ ఉండాలి, వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అవుతారు హిందీ పోస్ట్కి. అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ డెవలప్మెంట్ అసిస్టెంట్కి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జస్ట్ డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది, పాస్ అయ్యారా లేదా సరిపోతుంది. బట్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిగ్రీలో మ్యాక్సిమం 50% అనేది కంపల్సరీ ఉండాలి. దెన్ ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ ఎంత అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఫీజ్, ఓన్లీ 100 రూపీస్ ఇన్స్టిట్యూషనల్ ఛార్జెస్ ఉంది, అది మీరు పే చేయాల్సి వస్తుంది అప్లికేషన్ చేసేటప్పుడు. మిగతా వాళ్ళకి 450 ప్లస్ ఇన్స్టిట్యూషనల్ ఛార్జ్ 100 రూపీస్ కాబట్టి టోటల్ కలిపి మీకు వాట్ యూ కాల్ 550 అరౌండ్ అవుతుంది. ఓకేనా గైస్, సో మీరందరూ వెళ్ళి అప్లై చేసుకోండి. ఐ థింక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ నోటిఫికేషన్. సో మీరందరూ మిస్ అవ్వకుండా వెళ్ళి అప్లై చేసుకోండి. సో గైస్, ఇది సెంట్రల్ నోటిఫికేషన్ కాబట్టి అసలు మనకి జాబ్స్ ఎవరికి రావట్లేదు. సో మీరందరూ వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, అప్లై చేయండి. ఐ థింక్ దీనికి నెగిటివ్ మార్క్సెస్ ఏం లేవు. ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది కాబట్టి మీరందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోండి. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.